హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియోలో శ్రీనివాస మంగాపురానికి ఏ విధంగా చేరుకోవాలి, ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి, ఇక్కడ స్వామివారు ఏ రూపంలో దర్శనమిస్తారు అన్న డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. శ్రీనివాస మంగాపురంలో స్వామివారు అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా అయితే పూజలు అయితే అందుకుంటున్నారు. సో ముందుగా మనము శ్రీనివాస మంగాపురానికి అయితే ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. తిరుపతికి కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ శ్రీనివాస మంగాపురం టెంపుల్. సో నార్మల్గా అయితే మనకు ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. అలా కాకుండా అయితే లోకల్గా ఆటోస్ కానీ కార్లు కానీ అవైలబుల్ అయితే ఉంటాయి. మేమైతే కార్ని అయితే మాట్లాడుకొని వచ్చామన్నమాట. మాకు టోటల్గా 4 ప్లేసెస్కి కలిపి 2200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది శ్రీనివాస మంగాపురం టెంపుల్. లోపలి వరకు అయితే మనకు మొబైల్స్ అయితే అలో ఉండదు. ఇక్కడ వరకు అయితే మొబైల్స్ అయితే అలో చేస్తారు. ఇక్కడ స్వామివారు 9 అడుగుల ఎత్తులో, అంటే తిరుమల ఆలయంలోని విగ్రహం కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుందని ఇక్కడ అర్చకులు అయితే చెప్తున్నారు. ఈ ఆలయానికైతే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ ఆలయానికి ఎక్కువగా పెళ్లి కాని వారు వాళ్ళ తల్లిదండ్రులతో అయితే వచ్చి కళ్యాణం జరిపించడం అనేది విశేషం. కళ్యాణం జరిగిన తర్వాత లాస్ట్లో అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణం కట్టుకుంటే 6 నెలల్లో వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఒకవేళ మనం కళ్యాణానికి అటెండ్ కాకపోయినా సరే, మనం ఏ టైంలో వెళ్ళి అడిగినా సరే పంతులు అయితే మనకు కళ్యాణ కంకణం అయితే కడతారండి. ఇప్పుడైతే మనం టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము. నారాయణవనంలో శ్రీనివాసుని కళ్యాణం ముగిసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతి సమేతుడై తిరుమలకైతే బయలుదేరుతాడు. శాస్త్ర ప్రకారం పెళ్ళైన దంపతులు 6 నెలలు కొండలు ఎక్కడం కానీ పుణ్యక్షేత్రాలు వెళ్ళకూడదని చెప్పేసి అగస్త్య మహర్షి చెప్పడంతో అగస్త్య ఆశ్రమంలో 6 నెలల పాటు అయితే విడది చేస్తారు. ఆ సమయంలో ఈ ఆశ్రమానికి దగ్గరలోనే తిరుమల కొండ కింద అయితే కళ్యాణ నది తీరాన ఉన్న ఈ శ్రీనివాస మంగాపురంలో ఎక్కువ సమయం గడిపారని చెప్పేసి స్థల పురాణం చెబుతుంది. ఇక వీడియోలోకి వస్తే ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.